బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఏబీవీపీ, బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘాల నేతలతో పాటు మాల విద్యార్థి జేఏసీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు. అదేవిధంగా మీరు ఈరోజు ఫీజు నెంబర్ బకాయిలు విడుదల చేయక ఈరోజు ఎంతో మంది విద్యార్థుల జీవితాలు పొట్టగడుతున్నారు. మీరు ఉస్మానియా అభివృద్ధి కోసం 1000 కోట్లు అన్నారు. జీవో విడుదల చేసి రామని చెప్పింది అంతే. అంత మాత్రాన్ని ఈరోజు అక్రమ అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. మీరు మేము అడిగే డిమాండ్లను ఈరోజు విడుదల చేయకుండా పోతే మాత్రం ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఏబీవీపీ, బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘాల నేతలతో పాటు మాల విద్యార్థి జేఏసీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ఓయూ క్యాంపస్ నుంచి అందిస్తారు. సునీల్, ఇవాళ ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపులోనే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు కూడా చేయనున్నారు. దీంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి గతంలో హాజరైన నేపథ్యంలో విద్యార్థులకు అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నిధుల ప్రకటన కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ సభలో చేసే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో, ఓయూకు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, ఏబీపీ నేతలు కొంత అడ్డుకునే ప్రయత్నం చేస్తారని ఇప్పటికే నిఘా వర్గాల హెచ్చరికలతో ఇప్పటికే ఇక్కడక్కడ అటు బీఆర్ఎస్ నేతలతో పాటు ఏబీపీ కార్యకర్తలను కూడా అదుపులో తీసుకున్నారు. ముందస్తుగా వారందరూ కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారు. దీంతో కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొందని చెప్పవచ్చు. అయితే పోలీసులు కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగానే వారందరినీ కూడా, నేతలు ఎవరైతే ఆందోళనకు పిలుపునిచ్చారో వారందరినీ కూడా ఎక్కడెక్కడ ముందస్తుగానే పోలీసులు అరెస్ట్ చేసి అటు పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నారు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతో ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు కొంతమంది అధికారులు, మరోవైపు విద్యార్థులు కూడా దాదాపు 5000 మంది విద్యార్థులు కూడా ఇందులో భాగస్వామ్య అవకాశం ఉంది కాబట్టి, చాలా మంది పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా మంది విద్యార్థులు ఎవరైతే బీఆర్ఎస్వి సంబంధించిన విద్యార్థి సంఘాలు, ఏబీపీ విద్యార్థి సంఘాలు కూడా ముఖ్యమంత్రి రాకని అడ్డుకుంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఏదైనా గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి నేరుగా హాజరై 1000 కోట్ల ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఆ 1000 కోట్లకు సంబంధించినటువంటి ప్రకటన ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి సభలో ప్రసంగించి విద్యార్థుల ముందు వ్యక్తపరిచే అవకాశం ఉంది. దీనికోసం విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు కొంత అధికారులు కూడా కొంత ఆసనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రాకను ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నట్టు కూడా కొంత ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు కొంత విమర్శలు కూడా తెస్తున్నారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మరి ఎలాంటి హామీలు ఇస్తారో, గతంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, నిధులు ఏ విధంగా విడుదల చేస్తారని మాత్రం మధ్యాహ్నం 12:30 తర్వాత ముఖ్యమంత్రి ఈ ఓయూ ప్రాంగణాన్ని చేరుకునే అవకాశం ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి రాకతో మాత్రం ఒక టెన్షన్ మాత్రం అయితే ఉస్మానియా యూనివర్సిటీ నెలకొందని చెప్పవచ్చు. మనకు రైట్ సునీల్, థ్యాంక్ యూ.